ఇదేందండి ఇదే మా చేలో ప్రతి నియోజకవర్గంలో 30,000 40,000 కోట్లు ఉన్నాయని చెప్తూ ఉన్నా కూడా పట్టించుకోకుండా వై నాట్ 175 అంటున్నాడంటే మీకు అర్థం అవ్వాలి. ఇప్పటికీ ఆయన ధైర్యం ఏంటో పట్టించుకోకుండా వై నాట్ 175 మీకు చూడండి, మీకు యూట్యూబ్ లో కొన్ని శాంపిల్స్ అంటున్నాడంటే మీకు అర్థం అవ్వాలి. ఇప్పటికీ ఆయన ధైర్యం ఏంటో ఈ దొంగ ఓటర్లను చూసుకుని సజ్జల గారు జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్ కి వెళ్తున్నారు. ఎంప్లాయీ మందు తాగి ఉద్యోగం చేస్తుంటే సస్పెండ్ చేస్తున్నారు. డాక్టర్ మందు తాగి ఆపరేషన్. మనకేంటంటే ఇప్పుడు ఇంతవరకు మా ఫొటోస్తో మనం చేసాం కదా, అలాగే ఏంటంటే ఒక ఫ్రేమ్ యూజ్ చేసుకొని మనం ఏదైనా వీడియోస్ కూడా చేసుకోవచ్చు అనమాట. షార్ట్స్ లాంటివి అంటే పైన టైట్లు కింద బాటంలో టైట్లు పెట్టుకొని మధ్యలో వీడియో అనేది ఇన్సర్ట్ చేసుకోవచ్చు. ఆ టైప్ టెంప్లెట్స్ ఇప్పుడు చేస్తే సర్టిఫికెట్. యాక్చువల్లీ ఈ టెంప్లెట్ అనేది మనకి ఫోటోషాప్లో డిజైన్ చేస్తారండి. ఫోటోషాప్లో వచ్చిన వాళ్ళకి కొంచెం ఐడియా ఉంటుంది. కొంచెం అడ్వాన్స్ అనమాట. ఫోటోషాప్ వచ్చి ఉంటే కొంచెం బాగుంటుంది. కొన్ని మేము డిఫాల్ట్గా కొన్ని గ్రూప్లో పెడుతుంటాము, అది కామన్గా యూజ్ చేసేది, అది మనం యూజ్ చేసుకొని చేసుకోవచ్చు. లేదంటే ఫుల్ స్క్రీన్ పెట్టుకొని బాటంలో చిన్న స్ట్రిప్ పెట్టుకుంటే సరిపోతుంది, ఇంకే అవసరం లేదు. అంటే మనకి ఐడి కోసం అనమాట, ఈ విధంగా కూడా చేయొచ్చు అని చెప్పేసి. అంటే కొంచెం చూడడానికి కొంచెం బాగుంటుంది. అదేంటంటే కొంచెం మీరు ఫోటోషాప్ కొంచెం ఐడియా ఉన్న వాళ్ళైతే కొంచెం బెటర్గా చేసుకోవచ్చు. మీకు టైట్లు అన్నీ వస్తాయి అన్నమాట. బేసిక్ చాలు, బేసిక్ చాలు. అంటే యాక్చువల్ మేము అంతకుముందు అది పెట్టాము, అది ట్రైనింగ్, కానీ ఇప్పుడు మరి టైం లేదు కదా అంత ఎక్కువ మనకి ప్రస్తుతానికి, అది ఇంకా స్టార్ట్ చేయలేదు. ఒక తర్వాత ఒక ఇంట్రెస్ట్ ఉంటే మీకు లింక్ పంపిస్తారండి కొంచెం, కాకపోతే ఇప్పుడు మరి కొంచెం అవ్వదు. మందు తాగి రోడ్ల మీద ఇవన్నీ నేను చేసిన అనమాట, నా ఛానల్. వాహనం నడిపితే ప్రాణానికి ఇదండి అదే అంతమంది మీకు లింక్ ఉంటుంది ట్రైనింగ్, అది మీకు పంపిస్తాను. అవసరం ఉంటే ఒకటి చేసుకుని ట్రై చేద్దరు. ఇవన్నీ నేను చేసినవండి, మీకు ఆల్రెడీ లింక్ పెట్టాను కదా, చూసుంటారు. మీకు వచ్చే ఎన్నికలు మిమ్మల్ని అందరినీ కొనడానికి మళ్ళీ 2,000 రూపాయలు రోజుకి ₹1 2,000 రూపాయలు డివైడ్ మీకు ఏ వీడియో పెట్టుకోవచ్చు, అన్నిటికీ ఉపయోగపడతారు అన్నమాట. మీకు అవి కూడా మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ మీకు సెండ్ చేస్తాము, సరిపోతుంది. ఓకేనండి. ఇంకెవరైనా వచ్చిన వాళ్ళు ఉన్నారా? 6:30 స్టార్ట్ చేద్దాం కొంచెం. మీకు వాయిస్ వినిపిస్తుంది? ఇది వాయిస్ అంటున్నాను, వీడియో ప్లే అవుతున్నట్టు వినిపించట్లేదు కదా? ఇదేంటంటే ఒక ఇమేజ్ యూజ్ చేసుకొని మనం దానిపై ఏదైనా లిరిక్స్ టైప్ యూజ్ చేసుకుంటాం. మనకి 3 మోడల్స్ ఉంటాయండి. ఒకటి ఫ్రేమ్ యూజ్ చేసుకొని, ఒకటి ఇమేజ్ యూజ్ చేసుకొని, ఒకటి వీడియో యూజ్ చేసుకొని, ఒకటి. ఈ 3 యూజ్ చేసుకొని మనం చేసుకోవచ్చు డిజైన్ అనేది మన అవైలబుల్ బట్టి. కొంతమంది ఏంటంటే మంచి ఫోటో పెట్టుకొని పైన కొటేషన్స్ టైప్లో యూజ్ చేస్తారు, బ్లాక్ స్క్రీన్ యూజ్ చేసుకొని. కొంతమంది ఏంటంటే వస్తుందండి. ఇది ఆల్రెడీ మీకు నిన్న చెప్పిన దీంట్లో ఆల్రెడీ వచ్చింది, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వచ్చింది. అక్కడ 3 ఆప్షన్స్ ఉన్నాయి కదా, చూపిస్తున్నాను ఒకసారి.
మీరు న్యూ క్లిక్ చేశారు కదండి, జస్ట్ చూడండి ఇక్కడ ప్లస్ సింబల్ క్లిక్ చేశారు కదా, తర్వాత న్యూ ప్రాజెక్ట్. ముందుగా మనం ఏం చేస్తామంటే ఫస్ట్ వీడియో తీసుకున్నాం. ఫస్ట్ ఏదో ఒక వీడియో, సింపుల్ వీడియో తీసుకున్నాం. ఇది ఒక వీడియో ఉంది. ఇంతవరకు తెలుసు కదండి మీకు, ఇంతవరకు ఇమేజ్ తీసుకున్నాం ఫొటోస్లోకి వెళ్ళి. ఇప్పుడు సేమ్ మనకి సెంటర్లో వీడియోస్ అని కనిపిస్తుంది, ఏదో ఒక వీడియో మనం ఇన్సర్ట్ చేసుకున్నాం అనమాట. కనిపిస్తుంది కదండి వీడియో మీకు. ముందుగా వేదిక దీన్ని మనం యాక్చువల్లీ ఇది స్క్వేర్ టైప్ ఇమేజ్ లా ఉంది, కానీ మనం దీనికి ఏం చేద్దామంటే 9x16 తీసుకున్నాం సైజు. తీసుకొని దీన్ని కొంచెం చూడండి, ఇప్పుడు మనకి వీడియో అనేది కొంచెం చేంజ్ వచ్చింది, దాన్ని మనం కొంచెం తగ్గిస్తాం. ఇది మీరు ఎలా తగ్గిస్తారంటే, మీరు విజిబుల్గా కనిపించట్లేదు మీకు, ఇలాగా మీకు రికార్డెడ్ వీడియో పెడతాను చూడండి, అక్కడ 2 డాట్స్ లా కనిపించాయి కదండి, ఆ 2 డాట్స్కి ప్రెస్ చేసి ఇలా డ్రాగ్ చేస్తే మనకి తగ్గుతుంది. మీకు డాట్స్ కనిపిస్తున్నాయి కదా వీడియోలో వైట్గా, అంటే నా ఫింగర్ అనమాట అది. నా 2 ఫింగర్స్తో ఇలా డ్రాగ్ చేస్తే మనకి ఆటోమేటిక్గా తగ్గుతుంది మనకి వీడియో అనేది తగ్గి. మన ఇమేజ్ మనం జూమ్ ఇన్ జూమ్ అవుట్ చేస్తాం కదా, సేమ్ అనమాట ఆ టైప్. ఇప్పుడు ఏం చేద్దామంటే వీడియో తెచ్చుకుని దానిపైన ఒక ఫ్రేమ్ పెట్టాలి ఫస్ట్. అడ్మిట్ అవ్వట్లేదండి. మీరు ఫొటోస్లోకి వెళ్తే ఒక ఫ్రేమ్స్ ఆల్రెడీ డిఫాల్ట్ కొన్ని ఫ్రేమ్స్ చేసి ఉంచాము, ఆ ఫ్రేమ్స్ యూజ్ చేసుకుని చూడండి. ఇట్లా ఏదో ఒక ఫ్రేమ్ తీసుకున్నాను చూడండి, గ్రీన్ కలర్లో ఒక ఫ్రేమ్ ఉంది, ఆ ఫ్రేమ్ తీసుకున్నాను. ఆ ఫ్రేమ్ నేను అన్లాక్ చేస్తున్నాను. కొంచెం చూడండి, కన్ఫ్యూజ్ అవ్వకూడదు, జస్ట్ చిన్నది అనేది. దాన్ని అన్లాక్ చేస్తాను స్క్రీన్ మొత్తం. కొంచెం సెంటర్ చేసుకుంటాం. మీకు వీడియో కనిపించట్లేదు, కానీ పైన ఫ్రేమ్ మాత్రం. ఈ ఫ్రేమ్ మనం మొత్తం ఒకసారి వీడియో ఎంతవరకు ఉందో అంతవరకు మీరు ఇన్సర్ట్ చేసుకోండి ఫస్ట్. అవసరం ఆ యారో మార్క్ ఇమేజ్ కాబట్టి యారో మార్క్ క్లిక్ చేస్తే సరిపోతుంది. వీడియో అయితే మాత్రం ఎంతవరకు అయితే అంతవరకు వస్తుంది, కానీ మనకి ఇదైతే ప్రాబ్లం లేదు. ఇమేజ్ అయితే మాత్రం ఎంతవరకు డ్రాగ్ చేసుకోవచ్చు. ఓకేనండి, ఇంతవరకు అర్థమైంది కదా. ఫస్ట్ బాటంలో వీడియో ఉంది, దానిపైన మనకి ఎంటీ ఫ్రేమ్ ఉంది. ఓకేనండి, ఇప్పుడు ఏం చేస్తామంటే ఇక్కడ చిన్న లాజిక్ ఉంది చూడండి. జస్ట్ మనం ఏదైతే ఫ్రేమ్ ఉందో ఆ ఫ్రేమ్ పై క్లిక్ చేసి మనకి ఇలా డ్రాగ్ చేయండి. డ్రాగ్ చేస్తే మీకు ఇక్కడ క్రోమ్ అని ఒక ఆప్షన్ కనిపిస్తుంది.
ఒక్క నిమిషం. చూపిస్తాను. ఈ మనకి బాటమ్ కొన్ని ఆప్షన్స్ కనిపిస్తున్నాయి చూడండి. ఫిల్టర్, ట్రిమ్ కనిపిస్తుంది కదా, అలా అది మూవ్ చేయండి. జస్ట్ మూవ్ చేస్తే మనకు పైకి సెలెక్ట్ చేసి ఉండాలండి. పైకి సెలెక్ట్ చేసి ఉంటే మనకు కనిపిస్తుంది. ఇలా డ్రాగ్ చేయండి. అలాగా చూడండి, ఇక్కడ మీకు కనిపిస్తుంది క్రోమా అని రాసింది చూడండి. మాస్క్ పక్కనే ఒకటి ఉంది ఆప్షన్ క్రోమా. జస్ట్ అది క్లిక్ చేయండి. కనిపిస్తుంది కదా అందరికీ క్రోమా. జస్ట్ క్లిక్ చేశాను. క్లిక్ చేసి మీకు ఇక్కడ పైన ఒక యారో మార్క్ వచ్చింది, ప్లస్ అని యారో మార్క్. దాన్ని మీరు మూవ్ చేస్తే చాలు, జస్ట్ ఆటోమేటిక్గా మీకు అది పోయింది చూడండి. ఆ గ్రీన్ కలర్ అనేది పోయింది. ఓకే, జస్ట్ ఇక్కడ కిందనే టిక్ మార్క్ ఉంటుంది రైట్ సింబల్, అది ఓకే చేయండి. ఎనఫ్ ఇంకా అయిపోయింది. దీన్ని మనం ఏం చేసుకుంటామంటే ఒకసారి ఫ్రేమ్ అనేది అడ్జస్ట్మెంట్ చేసుకుంటాం. కింద ఫ్రేమ్ అనేది కొంచెం బయటికి ఎడ్జెస్ కనిపించకుండా కొంచెం అడ్జస్ట్మెంట్ చేసుకుంటాం అన్నమాట. బ్లాక్ స్క్రీన్ కనిపించకుండా. ముందుగా వేదికల అంతే. ఈ టైప్ మోడల్స్ ఇంతే. మనకి గ్రీన్ స్క్రీన్ యూజ్ చేసుకొని మనం ఇలాగా ఇమేజ్ మన వీడియో అనేది బాటంలో పెట్టుకొని పైన స్క్రీన్ పెట్టుకొని చేసుకోవచ్చు. ముందుగా చాలా ఈజీ అనమాట ఇది ఈ టైప్ మోడల్, ఈ టైప్ టెంప్లెట్ అనేది. ఈ టెంప్లెట్ మనం దేనికైనా యూజ్ చేసుకోవచ్చు, ఏ వీడియోకైనా యూజ్ చేసుకోవచ్చు. ఓకేనండి. మనకి దీనికి సాంగ్ కావాలంటే మీకు చెప్పాను, వాయిస్ ఓవర్ అడిగారు కదా ఎవరో. చూడండి, మీరు ఇక్కడ ప్లస్ సింబల్ క్లిక్ చేయగానే మనకి 3 ఆప్షన్స్ కనిపిస్తున్నాయి. మ్యూజిక్, ఎఫెక్ట్, రికార్డు. మ్యూజిక్ అంటే ఆల్రెడీ మనకి ఉన్న డిఫాల్ట్గా ఉన్న మ్యూజిక్స్ వస్తాయి. ఎఫెక్ట్స్ కూడా సేమ్ ఆల్రెడీ మనకి డిఫాల్ట్గా ఉన్న ఎఫెక్ట్స్ వస్తాయి. రికార్డ్ అనేది మాత్రం జస్ట్ హోల్డ్ చేసి మనం ఏదైతే చెప్పాలనుకుంటున్నామో అది ఆటోమేటిక్గా చెప్పుకోవచ్చు ఇక్కడ. హలో, అది అప్పుడు MP3 కింద వస్తుంది అనమాట. మనకి రికార్డ్ అవుతుంది, మనకి మ్యూజిక్లోకి వస్తుంది అంతే. ఇక అక్కడ ఆటోమేటిక్ చూడండి పైన టాప్లో వచ్చింది రికార్డ్ అని చెప్పి చూడండి. ముందుగా మనం పెట్టిన వాయిస్ అనేది అది కనిపిస్తుంది. ఓకేనండి. మనం ఆల్రెడీ ముందే మ్యూజిక్ ముందే వాయిస్ ఇచ్చుకుంటే మనకి ఇన్సెట్లోకి వెళ్ళి MP3లోకి వెళ్ళాలి, అప్పుడు మ్యూజిక్లోకి వెళ్ళాలి. అది కాకుండా అప్పుడు వీడియో వస్తున్నా మనం ఏదైనా వాయిస్ అవ్వాలనుకుంటే ఇప్పుడు నేను చెప్పినట్టుగా రికార్డ్ అని బటన్ పైన హోల్డ్ చేస్తే మనకు ఆటోమేటిక్గా టాప్లో వస్తుంది. మనకి ఎక్కడెక్కడ యూజ్ చేస్తాం అక్కడ యూజ్ అవుతుంది. మీకు ఇక్కడ చెప్పారు కదా వాయిస్ ఓవర్, మళ్ళీ వాయిస్ ఓవర్ ఇవ్వాలనుకోండి, మళ్ళీ సేమ్ ప్రాసెస్. చెప్పండి. అక్కడ ఇమేజ్ సెలెక్ట్ చేయండి సార్. ఇమేజ్ సెలెక్ట్ చేయండి. మీరు ఏదైతే అనుకుంటున్నారో దాన్ని సెలెక్ట్ చేస్తే నాకు కనిపిస్తుంది. ఆ ఇమేజ్ సెలెక్ట్ చేసుకుంటే మీకు పైన బాటంలో కనిపిస్తుంది, లేకపోతే కనిపించదు. ఆ ఫిల్టర్ అదే ఆ ఫిల్టర్ మీకు కావాలనుకుంటే మీరు ఏదైతే ఇమేజ్ చేయాలనుకున్నా ఆ ఇమేజ్ సెలెక్ట్ చేసుకుంటే కింద బాటంలో కనిపిస్తుంది సంబంధించి. చూసారా, వీడియో క్లిక్ చేస్తే ఒకలా వస్తున్నాయి, ఇమేజ్ క్లిక్ చేస్తే ఒకలా వస్తున్నాయి. ఓకేనండి. ఇది వీడియో క్లిక్ చేస్తే ఏమి రావు, దానికి సంబంధించిన మరి రాదు, ఆప్షన్ రాదు, క్రోమ్ రాదు. పైన టాప్లో వచ్చిన దానికే మస్తు వస్తుంది. పైకి క్లిక్ చేస్తే దానికి సంబంధించిన ఆప్షన్స్ వస్తాయి. ఓపాసిటీ, నెక్స్ట్ బ్లెండింగ్ ఆప్షన్స్, మాస్క్, ఇవన్నీ వస్తాయి అన్నమాట. అంటే దానికి అప్లై చేయడం అవుతుంది అనమాట. ఫిల్టర్లోకి వెళ్ళక్కర్లేదండి, జస్ట్ మీరు పైన ఇమేజ్ సెలెక్ట్ చేయండి. అప్పుడు మీకు ఈ బాటంలో కనిపిస్తుంది చూడండి, స్ప్లిట్, డిలేట్, ఇవన్నీ ఉన్నాయి కదా. అలా మీకు అలా మూవ్ చేస్తూ ఉంటే ఇక్కడ మీకు ఓపాసిటీ, బ్లెండింగ్ ఆప్షన్, క్రోమా ఆప్షన్ కనిపిస్తుంది చూడండి, అది క్లిక్ చేయాలండి. క్రోమా. ఓకేనండి. చూసారా, కనిపించింది మీకు. ఇమేజ్ సెలెక్ట్ చేస్తేనే కనిపిస్తాయి.
కనిపిస్తుందండి. రొటేట్ స్టార్టింగ్ ఏ ఆప్షన్ వచ్చింది చెప్పండి. ఫిల్టర్ అని వచ్చిందా? ఫిల్టర్ దగ్గర ట్రిమ్ ఉందా? ఎఫెక్ట్స్ ఉందా? అలా అలా మూవ్ చేయండి, అలా మూవ్ చేయండి, అలా క్రాప్ రొటేట్ అలా మూవ్ చేయండి. ఇంకా ఒపాసిటీ వచ్చిందా? బ్లెండింగ్ ఆప్షన్ అలా మూవ్ అలా వెళ్ళండి, ఒపాసిటీ వస్తుంది. వచ్చిందండి. ఒపాసిటీ, బ్లెండింగ్, మాస్క్ ఇప్పుడు అదే ఆప్షన్లో ఉంటుంది. మీరు అలా చదవండి. వచ్చింది కదా, మాస్క్ వచ్చింది. మాస్క్ తర్వాత చూడండి క్రామ్ అని ఉంది. బ్లెండింగ్ ఆప్షన్ వచ్చిందా? బ్లెండింగ్ అని మాస్క్ నా స్క్రీన్ షాట్ పెట్టండి అసలు వాట్సాప్లో. ఒపాసిటీ కూడా వచ్చిందా? ఆగండి ఆగండి. బార్డర్ బ్లర్ తర్వాత తర్వాత ఒకసారి చూడండి. బ్లర్ తర్వాత ఏంటి వచ్చింది? బ్లర్ తర్వాత జూమ్ వచ్చిందా? అదే బ్లర్ తర్వాత జూమ్ రాకూడదు. ఒపాసిటీ, బ్లెండింగ్ సరే చూద్దాం. ఒకసారి అప్డేట్ చేసుకోండి సరిపోతుంది. మెయిల్తో అప్డేట్ చేసుకోండి ఒకసారి సరిపోతుంది. ఒకసారి రావచ్చు, యాప్ అప్డేట్ చేసుకున్నా సార్. ఓకేనండి. ఇప్పుడు ఈ టైప్ మీకు అర్థమైంది కదా. ఇంకో మోడల్ చెప్తాను. ఓన్లీ ఇమేజ్ యూజ్ చేసుకొని లిరిక్ టైప్ అనమాట ఒకటి, అది చూద్దాం ఒకసారి. ఒకసారి ఎక్స్పోర్ట్ చేస్తాను, మళ్ళీ మనకి గ్రూప్లో పెడదాం. ఆ, 6:30 కండి. ఇప్పుడు ఇంకో మోడల్ చూద్దాం. జస్ట్ ఒక ఇమేజ్ యూజ్ చేసుకొని మీకు లిరిక్స్ టైప్ ఏ విధంగా ఉంటుంది. ఇవన్నీ మీకు ప్రాబ్లం లేదు కదా, న్యూ వర్క్ ప్రాబ్లం లేదు కదా. దీంతో జస్ట్ ఒక ఫోటో తీసుకున్నాం. ఒక ఫోటో చూడండి. ఫోటో మీకు కనిపిస్తుంది కదండి. ఇది కూడా సేమ్ సైజ్ తీసుకోండి. మనకి అంటే పైన టాప్ లో మీకు ఎందుకంటే గ్యాప్ ఉంచాను, కొంచెం మీకు లిరిక్స్ టైప్ పెట్టడానికి అనమాట. ఇప్పుడు ఏం చేస్తామంటే, మీరు ముందే యూట్యూబ్లోన బ్లాక్ స్క్రీన్ సంబంధించినవి ఏమైనా లిరిక్స్ అనేవి మనం డౌన్లోడ్ చేసుకొని ఉంచుకోవాలి యూట్యూబ్లో. మీకు మోడల్ చూస్తే మీకు ఐడియా వస్తుంది. రండి చూపిస్తాను. జస్ట్ ఒక లిరిక్స్ తీస్తాను, ఏదో సాంగ్ ఏదైనా సరే ఒక సాంగ్ తీస్తున్నాను. ఆల్రెడీ డౌన్లోడ్ చేసి ఉంచాను నేను. చూడండి, ఒక సాంగ్ అనేది నేను డౌన్లోడ్ చేశాను, బ్లాక్ స్క్రీన్ది. అది నేను కొంచెం మూవ్ చేసుకొని పైకి సెట్ చేస్తాను. మీకు కనిపిస్తుందండి. మన ఇక్కడ ఇమేజ్ అనేది కొంతవరకు ఉంది కాబట్టి దాన్ని డ్రాగ్ చేస్తే మనకు ఆటోమేటిక్గా మీకు ఎలా పెట్టుకోవచ్చు. ఎలా మీరు సాంగ్ కూడా మూవ్ చేసుకోండి ఒక్కోసారి, అది కూడా ఒకసారి షార్ట్ అవుతుంది. కొంచెం ఎక్స్టెన్షన్ చేస్తే మీకు తెలిసిపోద్ది. అలా యారో మార్క్ క్లిక్ చేస్తారు అనుకోండి, ఇంకా మనకి మూవ్ అవ్వకపోతే ఇంకా అది అక్కడితో ఎండింగ్ అయిపోయినట్టు ఆ సాంగ్ అనేది. ఒకసారి ఇలా చూసుకోండి.
చూడండి. మీకు ఇది అర్థమైందండి? జస్ట్ ఏం లేదు, చాలా ఈజీనా. మనం అంటే కరెక్ట్ సాంగ్ అనేది డౌన్లోడ్ చేసుకొని ఉంచుకోవాలి. మన బ్లాక్ స్క్రీన్ యూట్యూబ్లో మీకు టైప్ చేస్తే కొంచెం వస్తుంది. బ్లాక్ స్క్రీన్ ఇమేజ్ కొడితే మీకు బ్లాక్లో వస్తాయి అనమాట. ఓకేనండి, ఒకసారి చూడండి. ఇక్కడ ఒక ఇమేజ్ మారుస్తున్నాను మీకు చిన్న ఐడియా కోసం. జస్ట్ బ్లాక్ కాకుండా ఇంకొక ఇమేజ్ తీసుకున్నాం ఒకటి. రీప్లేస్లోకి వెళ్ళి ఇంకొక ఇమేజ్ అనేది ఇన్సర్ట్ చేస్తాను. దీనికి ఏదైనా మోడల్ చూడండి, ఇక్కడ ఒక ఇమేజ్ తీసుకొచ్చాను. కానీ మనకి అక్కడ బ్లాక్ స్క్రీన్ ముందుది కాబట్టి, బ్లాక్ ఇమేజ్ కాబట్టి మనకి అది తెలియలేదు. కానీ ఇక్కడ మీకు వచ్చేసరికి చూడండి ఏం కనిపిస్తుంది, ఆటోమేటిక్గా చిన్నది వేరియేషన్ కనిపిస్తుంది కదండి. స్క్రీన్ అనేది బ్లాక్ కనిపిస్తుంది చుట్టూ కదండి. అప్పుడు ఏం చేయాలంటే జస్ట్ ఇక్కడ ఒక ఆప్షన్, సేమ్ మీరు ఇప్పుడు క్రోమా ఆప్షన్ ఎక్కడైతే ఉందో అలాంటిది ఒక ఆప్షన్ ఉంటుంది. ఏం లేదు, జస్ట్ మీరు పైన ఆ స్క్రీన్ సెలెక్ట్ చేసుకొని పైన లిరిక్స్ సెలెక్ట్ చేసుకొని మీకు ఎక్కడ మూవ్ చేయండి. బ్లెండింగ్ ఆప్షన్ ఒక ఉంటుంది. బ్లెండింగ్ ఆప్షన్ చూడండి, బ్లెండింగ్ అని కనిపిస్తుంది. ఒపాసిటీ దగ్గర కిందని క్రోమా ముందు మీకు బ్లెండింగ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. చూడండి, కనిపిస్తుందండి బ్లెండింగ్ అని. జస్ట్ బ్లెండర్ సెలెక్ట్ చేసుకొని స్క్రీన్ అని క్లిక్ చేయండి. స్క్రీన్ ఎక్కడ ఉంటుంది, ఇక్కడ స్క్రీన్ అని క్లిక్ చేస్తే మనకు ఆటోమేటిక్గా బ్లాక్ అనేది పోయి బ్లాక్ స్క్రీన్లో కలిసిపోతుంది అనమాట ఆటోమేటిక్. చూడండి, ఇప్పుడు బ్లాక్ స్క్రీన్లో కలిసిపోయింది కదా, అంటే బ్యాక్గ్రౌండ్తో మీకు మిక్స్ అయింది. ఓకేనండి, ఇంకా చాలా ఈజీ. ఇంకంతా ఈ ఇమేజ్కి మీరు ఏమైనా ఎఫెక్ట్స్ పెట్టాలనుకుంటే మీ ఇష్టం. జస్ట్ ఇక్కడ ఎఫెక్ట్స్ అని కనిపిస్తుంది, మీకు నచ్చిన ఎఫెక్ట్ ఏదో నేర్చుకోవచ్చు. మీకు అలా చెప్పాను, ఇది ఇక్కడ మా ప్లస్ సింబల్ క్లిక్ చేస్తే మీకు ఆప్షన్స్ అనేవి మారుతాయి. ఇంకా మీకు చేంజెస్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు ఎన్ని ఇమేజ్లను పెట్టుకోవచ్చు. నేను మామూలుగా 2 ఇమేజెస్ పెట్టాను. మీరు ఒక 5 లిరిక్స్ కాబట్టి ఒక 5 ఇమేజెస్ పెట్టారు అనుకోండి. చూసారా చేంజింగ్ అయింది అక్కడ. అలా మీరు ఇమేజెస్ పెట్టుకుంటే మీకు చిన్న చేంజ్ జాయిన్ అవుతున్నట్టున్నారు. అంటే మీరు యాక్చువల్గా మనకి ఇప్పుడు లర్నింగ్ పర్పస్ ఏంటంటే మీకు ఒక వీడియో ఇన్సర్ట్ చేయడం, దానికి ఒక ఫ్రేమ్ పైన ఎలా ఇన్సర్ట్ చేయాలో చూసుకోవడం, ప్లే చేసుకోవడం, MP3 ఫైల్ సాంగ్ ఎలాగ యాడ్ చేసుకోవడం, అవి మాత్రం యూజ్ చేస్తాం అనమాట. అంతకుమించి మీకు ఎక్కువ ఆప్షన్స్ వెళ్ళట్లేదు. ఎందుకంటే మీకు ఎక్కువ ఆప్షన్స్ చెప్పినా మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతారు. ఎందుకంటే క్లాసెస్ తక్కువ కాబట్టి, ఇవి 2 క్లాసెస్ కాబట్టి మీకు ఏంటంటే మెయిన్ సింపుల్గా ఒక ఇమేజ్ యూజ్ చేసుకొని సాంగ్స్ ఎలాగ యాడ్ చేసుకోవాలి, అలాగే వీడియో యూజ్ చేసుకొని సాంగ్ ఎలాగ యాడ్ చేసుకోవాలి అంతే అనమాట ఆప్షన్స్ చెప్పడం. మీరు కొంచెం దీంట్లో వర్కౌట్ చేస్తారు అనుకోండి, కొంచెం మీకు ఐడియా వస్తుంది. అండి ప్రాబ్లం మీకు లేదు. ఏమైనా డౌట్ ఉంటే పర్సనల్గా మెసేజ్ పెట్టండి, ఇన్కేస్ డౌట్ వస్తుంది. అలాగే ఇప్పుడు మీకు రికార్డింగ్ చేసి పెడతాను గ్రూప్లో, మీకు నా యూట్యూబ్ పెడతాను, అది యూజ్ చేసుకోండి ఒకసారి.
ఇప్పుడు ఆల్రెడీ చేస్తుంది పెడతాను. ఇప్పుడు మీకు చెప్పాను కదా రికార్డింగ్, అది మీకు చెప్పిన రికార్డింగ్ పెడతాను. ఇప్పుడే పెడతాను, అది మీకు లింక్ పంపిస్తాను. మీకు కొంచెం ఐడియా ఉంటుంది, ఆల్రెడీ చెప్పాను కాబట్టి. సో మనకి ఆల్రెడీ ఈ వీడియో జస్ట్ చూద్దాం.